రైట్, వెల్కమ్ బ్యాక్. జూబ్లీ పల్స్ ఓటర్ నాడిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థలన్నీ కూడా వాళ్ళు సర్వే చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఒక్కొక్కటిగా ఇప్పుడే బయట ఇస్తున్నటువంటి పరిస్థితి. సో చరణ్ కౌశిక్ గారు, మనం చరణ్ గారు, ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినటువంటి ఈ అన్ని సంస్థలు కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కి ఓటు షేర్ ఎక్కువగా ఉంది, అలాగే సీట్లు కూడా ఎక్కువగా రాబోతున్నాయి, విజయం సాధిస్తున్నట్టుగా కొన్ని సంస్థలు ఇచ్చాయి. అలాగే ఇటు బీఆర్ఎస్ కూడా జస్ట్ 2.5%, 4% ఆ ఓట్ షేర్ తేడాతో వాళ్ళకు కూడా ఒక 3% మాత్రమే, 3 సీట్లు తేడాతో అలా కొన్ని సర్వే సంస్థలు చూపిస్తున్నాయి. ఇక అటు బీహార్లో చూస్తే కంప్లీట్గా ఎన్డీఏ వైపే అన్ని సర్వేలు కూడా మొగ్గు చూపినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎన్డీఏ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని డిక్లేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మీ అంచనా ఏంటి మేడం? తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ పరిస్థితి వేరు, బీహార్లో పరిస్థితి వేరు. ఎందుకంటే బీహార్లో 243 స్థానాలకు సంబంధించి అక్కడ కూటమిలుగా ఉంది. మహాగఠబంధన్ కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇంకా చాలా రకరకాల పార్టీల పొత్తు, కులాల పంచాయతీ రకరకాలు ఉన్నాయి అక్కడ. అదే కాకుండా జూబ్లీకి సంబంధించి దాదాపు ఇప్పటివరకు ఒక 10 స్మార్ట్ పోల్ కావచ్చు, చాణక్య కావచ్చు, హెచ్ఎంఆర్ కావచ్చు, జనం సాక్షి కావచ్చు, నాగన్న సర్వే కావచ్చు, సైదుల్ సర్వే కావచ్చు, ఎస్ఏఎస్ గ్రూప్ కావచ్చు, పబ్లిక్ పల్స్ కావచ్చు, జనం మైన్ కావచ్చు, తర్వాత ఏ సర్వే చూసినా కూడా ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉందని చాలా స్పష్టంగా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఏదైనా కూడా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. అంటే నేను మాట్లాడేది డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాను చరణ్. ఇప్పుడు 42%, 48% ఒక సర్వే చెప్తోంది, తర్వాత 45.5, 46.5 ఒకటి చెప్తున్నాయి. సో ఈ చాలా తక్కువ డిఫరెన్స్ కనబడుతూ ఉన్నాయి రెండు పార్టీలకు వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలు. మేడం ఇక్కడ అన్నీ కూడా మ్యాక్సిమం అంటే 6% వరకు హైయెస్ట్ ఉన్న పరిస్థితి మనం చూసినాం. లోయెస్ట్గా చూసినప్పుడు 3% కన్నా ఎక్కువ, అంటే తక్కువ అయితే ఎక్కడ లేదు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అదే కాకుండా బీహార్ సంబంధించి చూసినప్పుడు కూడా 2005 ముందు లల్లు ప్రసాద్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల కాలం పాటు రబ్రీదేవిగా లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు. ఆనాడు 2005 పరిస్థితి ఎట్టుందో ఈ రోజు 20 సంవత్సరాల కాలం పాటు ఎన్డీఏ కావచ్చు, నితీష్ కుమార్ గారే ముఖ్యమంత్రి. 284 రోజులు మాత్రమే నితీష్ కుమార్ గారు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి మాంజీ గారు ఉన్నారు. కానీ ఆ రోజు జీడిపి ఏ విధంగా ఉందో ఈ రోజు జీడిపి కూడా అదే పరిస్థితి. ఆ రోజు ఆకలి చావు ఏ విధంగా ఈ రోజు అదే ఆకలి చావదు. ఆ రోజు నిరుద్యోగం ఏ విధంగా ఉందో ఈ రోజు నిరుద్యోగం కూడా అట్నే ఉన్నది. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఏంటంటే పెద్ద ఎత్తున ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యూహంతో ముందుకు పోవడు. అదే కాకుండా కేంద్రంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము మహారాష్ట్ర తరాలో మహిళలకు సంబంధించినటువంటి నెలకు 2,500 రూపాయలు మెహంగీ సంబంధించిన పథకం కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, అదే కాకుండా రకరకాల పథకాలను ఆకర్షించే ప్రయత్నం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మేము 59,000 కోట్ల రూపాయలు అది ప్రత్యేకమైనటువంటి కేంద్రం నుంచి సహకారం తీసుకున్నాం. మఖానా పోర్టు ఏర్పాటు చేసిరు, ఎయిర్పోర్ట్ విస్తరణ చేసిరు, ఇది పాట్నా ఎయిర్పోర్ట్ సంబంధించి. అదే కాకుండా రకరకాల ద్వారా బీహార్లో మా అదేవిధంగా బయటపడాల ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందు. కాకపోతే నితీష్ కుమార్ గారి నేతృత్వంలో మాత్రం ఎలక్షన్ పోతా ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే చెప్పని పరిస్థితి. ఎందుకంటే గతంలో శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ ఎలక్షన్ పోయారు, ముఖ్యమంత్రి అభ్యర్థి అనౌన్స్ చేయలేదు. తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేదు, మోహన్ యాదవ్ గారు వచ్చారు. తర్వాత మహారాష్ట్రలో ఎలక్షన్ పోయారు, సీఎం అభ్యర్థి అనౌన్స్ చేయలేదు. తర్వాత చూస్తే ఫడ్నీస్ గారు అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి అనౌన్స్ చేయకుండా ముఖ్యమంత్రి అభ్యర్థి అనౌన్స్ చేస్తుంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఎందుకంటే నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 14% మంది మాత్రమే కోరుకుంటా ఉన్నారు. 43% మంది తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అదే కాక జన్ సురాజ్ పార్టీ ఉన్నది. ఈసారి ఏ పార్టీకి నష్టం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా అక్కడ ఏదైతే చిరగ్ పాశ్వాన్ కావచ్చు, పశుపత్ పాశ్వాన్ గారు గతంలో భారతీయ జనతా పార్టీ పశుపత్ పాశ్వాన్ ఉపయోగించుకొని చిరగ్ పాశ్వాన్ గారిని లొంగ తీసుకున్నారు. తర్వాత చిరగ్ పాశ్వాన్ ఉపయోగించుకొని ఇప్పుడు పశుపత్ పాశ్వాన్కి తెడు చూపించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం, సీట్ల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఒరిస్సాలో అదే చేసిరు, నవీన్ పట్నాయక్ గారిని ఉపయోగించుకున్నారు. అక్కడ నవీన్ పట్నాయక్ బలహీనపరిచి అక్కడ అధికారులకు వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ సెకండ్ పార్ట్నర్ కూడా, తర్వాత వాళ్ళే ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు బీహార్లో కూడా జేడీయూను కింద నెట్టేసి భారతీయ జనతా పార్టీ ముందు వచ్చిన పరిస్థితి. అదే అకాలీదళ్ పంజాబ్లో వాళ్ళు కింది నెట్టేసి వాళ్ళే ముందుకు వచ్చిన పరిస్థితి. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పార్టీకి సంబంధించి బిజు జనతాలను వెనక నెట్టి భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చిన పరిస్థితి. దేశంలో ఏ రాష్ట్రంలో మీరు చెక్ చేసుకోండి, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీలను ఖతం చేసి వాళ్ళే ముందుకు వస్తారు. కర్ణాటకలో జేడీఎస్ కావచ్చు, మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్లో
వాళ్ళతో కలిసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ మహబూబా ముఫ్తీ గారికి 3 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేశంలో ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే పోతే చాలా రాష్ట్రాల్లో అదే జననాయక జనతా పార్టీ హర్యానా ఒక రాష్ట్రం కాదు, వాళ్ళు ఏకంగా ఉనికి కోల్పోయిన పరిస్థితి. కాబట్టి రేపు నితీష్ కుమార్ గారు కూడా ముఖ్యమంత్రి గారు ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ కూటమిలకు సంబంధించి చాలా రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. కాబట్టి ఎగ్జిట్ బీహార్లో నేనైతే పూర్తి స్థాయి విశ్వసించలేము. ఎందుకంటే అక్కడ కూటములు ఉన్నాయి, పార్టీల పంచాయతీ, కులాల పంచాయతీ, రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. 20 సంవత్సరాల కింద బీహార్ ఎట్లా ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున దానికి సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు, జీడిపిని చూసినప్పుడు 28 రాష్ట్రాల జీడిపి చూసినప్పుడు 14వ ప్లేస్ లో ఉండు కావచ్చు. అదే కాకుండా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే దేశవ్యాప్తంగా ఏదైతే బీహార్ రాష్ట్రంలో వలస వచ్చిన వాళ్ళంతా ఏ విధంగా ఒక పోస్టుకు 30,000 మంది పోటీ పడ్డ పరిస్థితి కావచ్చు. కాబట్టి రకరకాల ఫ్యాక్టర్స్ నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. నితీష్ కుమార్ గారు ఆదరణ కొరబోతా ఉంది. మహాగఠబంధన్ కూటమి కూడా ఎన్డీఏ కూటమికి ఏమాత్రం తీసిపోని విధంగా చాలా మీరు కూడా హామీలు ఇచ్చారు. ఉపాధి గురించి, అలాగే యూత్ మైగ్రేషన్ గురించి మాట్లాడారు, సామాజిక భద్రత, మెయిన్ గా కాస్ట్ సెన్సస్ గురించి చాలా చేస్తామని చెప్పారు. అయినా ఇవన్నీ కూడా ఎక్కడ మీకు అంత ప్లస్ అయినట్టు ఏమని అనిపించట్లేదా? మేడం ఇక్కడ మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చూస్తూ ఉన్నారు హర్యానాలో ఎలక్షన్ కమిషన్ వాడుకొని 25 లక్షల ఓట్లు, ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఎమ్మెల్యే 25 లక్షల ఓట్లు పెరిగినాయి. ఉత్తరప్రదేశ్ నుంచి 9 లక్షల మంది వచ్చేసి హర్యానాలో ఓట్లు వేసారు. హర్యానాలో తర్వాత మహారాష్ట్రలో దాదాపు ఎంపీ ఎలక్షన్కి ఎమ్మెల్యే ఎలక్షన్ మధ్య 1 కోటి ఓట్ల వ్యత్యాసం. ఇప్పుడు బీహార్లో 63 లక్షల ఓట్లు తొలగించింది భారతీయ జనతా పార్టీ. ఎలక్షన్ కమిషన్ వాడుకొని ఏ విధంగా, అదేవిధంగా మహాదేవ్పూర్ నియోజకవర్గానికి సంబంధించి, బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 8 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత లేకున్నా కూడా నియోజకవర్గం ఓపెన్ చేయగానే 1,20,000 ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 500 ఓట్లు, 400 ఓట్లు, ఈవీ ప్యాడ్లు అదేవిధంగా డిస్ట్రాయ్ చేసుడు, అదే వీడియోలు చూపించకపోడు ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వాడుకుంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నది నిజం అవుతా ఉంది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఏమైంది, కర్ణాటకలో ఉచితాలకు మేము వ్యతిరేకం అన్నారు. కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత ఢిల్లీకి వచ్చేసరికే అదే 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ రిపేట్ ఇచ్చి అక్కడ ఢిల్లీలో 40 లక్షల మంది ఎంప్లాయీస్ లాభం జరుగుతుంది. ఢిల్లీలో కేజ్రీవాల్ కన్నా కూడా అత్యధికంగా ఉచిత పథకాలు ఇచ్చి అధికారులకు వచ్చారు. ఇప్పుడు బీహార్ సంబంధించి వస్తే జిఎస్టీ ప్రభావం అందరి మీద పడుతుంది. కాబట్టి జిఎస్టీ స్లాబులు ఎప్పటి నుంచో 8 సంవత్సరాలు తక్కువ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నా. ఎలక్షన్ సందర్భంగా జిఎస్టీ తక్కువ చేసిరు. అదే కాకుండా సింధూర్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ప్రధానమంత్రిగా విదేశాలు డైరెక్ట్ వచ్చి బీహార్లో స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి బీహార్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు కావచ్చు, సింధూర్ ఆపరేషన్ ఉపయోగించుకునే కావచ్చు, ప్రభుత్వ పరంగా మకానా బోర్డు సంబంధించి బోర్డును ఏర్పాటు చేసి కావచ్చు, పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ కావచ్చు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, 59,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధి కావచ్చు, నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేయకుండా కావచ్చు, చిరాగ్ పాస్వాన్ గారు, పశుపతి పాస్వాన్ మధ్య చెప్తున్నాయి కదా. అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు దయచేసి జూబ్లీస్ వేరు, బీహార్ వేరు. దయచేసి బీహార్ లో జన్ స్వరాజ్ పార్టీ ఎవరికి నష్టం చేస్తుంది. మేడం అది ఎటు మహాగఠబంధన్కే ప్రశాంత్ కిషోర్ స్పాయిలర్ అవుతున్నాడు అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మేడం మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ప్రశాంత్ కిషోర్ ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు 2014లో వాడుకొని అధికారులకు వచ్చిండు. తర్వాత వారు చాలా పార్టీలకు కన్సల్టెంట్ గా పనిచేసారు. తర్వాత వారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన మరి ఇప్పుడు ఓటు చేసే వారు పోటీ చేయకుండా వారు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలు నష్టం చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. రేపు మొత్తం అంతిమంగా పూర్తిస్థాయి రిజల్ట్ చూస్తే తప్ప వాస్తవ విషయాలు బయట. అదే కాకుండా పోయినసారి 12,500 ఓట్లతో మాత్రమే కాంగ్రెస్ కూటమి అక్కడ బీహార్లో ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఈసారి 63 లక్షల ఓట్లు తొలగించారు. మరి తొలగించిన ఓటు ఎవరికి లాభం అయితే, ఎవరికి నష్టం అయితే? బీహార్లో పేదరికం అట్నే ఉంది, నిరుద్యోగం అట్నే ఉన్నాయి, ఆకాశ జావాలు అట్నే ఉన్నాయి, రకరకాల పార్టీల కుంపులాటలు, రకరకాలుగా భారతరత్న అవార్డు ఇచ్చి కూడా ఏకంగా రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి బీహార్ ఫలితం తుది తీర్పు చూసే వరకు కూడా ఈ సర్వేలను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సర్వేలు ఇచ్చి జూబ్లీస్ లో ఏంటంటే 3 పార్టీల మధ్య పంచాయతీ. కానీ అక్కడ చాలా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అసలు సర్వేలన్నీ ఫేక్ సర్వేలు, వీటిని నమ్మేటువంటి పరిస్థితి లేదన్నారు. మరి ఈ సర్వేల ఆధారంగానే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని సర్వేలు మేడం ఇక్కడ మేము సర్వేలకు సంబంధించి ఇది కరెక్ట్ అని కూడా చెప్తలేము. కాకపోతే ఎగ్జిట్ పోల్ ఇట్లా చూపిస్తుందని చెప్తా ఉన్నాం. మాకు సర్వేల మీద కాదు, మేము ప్రజలు నమ్ముకున్నాం. మా అభ్యర్థి బలమైన అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయబోతామో, ఏం చేసినాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నా చాలా స్పష్టంగా ప్రజలకు వివరించాం. మీకు ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడతారు. అనుకూలంగా లేదు, బీఆర్ఎస్ కి అనుకూలంగా ఇస్తే మాత్రం ఇవన్నీ ఫేక్ సర్వేలు, పెయిడ్ సర్వేలు, ఇవన్నీ బ్యాండ్ మేడం వాడు మన డబ్బులు ఇస్తే ఏ పాట
ఆ పాట పాడతారు అని చెప్పేసి మాట్లాడతారు. మేడం బిఫోర్ ఎవరైతే ఏదైతే 10 ఫేక్ సంస్థలు అంటే మీన్స్ బిఫోర్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ 10 మంది రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏమడే విరుద్ధం కూడా బీఆర్ఎస్ పార్టీ చూసి ఈ రోజు ఒక్కరోజే V6 వెలుగు పేరు మీద 10 ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం, ఎలక్షన్ వదిలేసామని చెప్పే చరణ్ గారు మళ్ళీ మాట్లాడతారు. సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ